హాయ్ ఫ్రెండ్స్, ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడడం ఏంటి? కొన్ని రూమర్స్ ప్రకారం ధోని మళ్ళీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడుతారు. త్రూ ఏ రూల్ అన్‌క్యాప్డ్ ప్లేయర్. 2008-2022 ఐపీఎల్‌లో ఒక రూల్ ఉండేది. రిటైర్మెంట్ అనౌన్స్ చేసి 5 ఇయర్స్ అయిన తర్వాత ఆ ప్లేయర్లు మళ్ళీ యాక్షన్‌లోకి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రావచ్చు. ఇది సీఎస్కేకి మరియు సీఎస్కే ఫ్యాన్స్‌కి దద్దరిల్లిపోయే న్యూస్. కానీ ఇక్కడ మొత్తం బీసీసీఐ ఈ రూల్‌ని 2022లోనే ఆపేసింది. ఎందుకంటే అప్పుడు 2 కొత్త ఫ్రాంచైజీలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ రూల్ని వెనక్కి తీసుకురావడానికి బీసీసీఐ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వరల్డ్ బిగ్గెస్ట్ టోర్నమెంట్లో వరల్డ్ బిగ్గెస్ట్ ప్లేయర్ లేడు అంటే ఇది ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ధోని ఒక క్రౌడ్ పుల్లర్. ఈయన ఉన్నాడు అంటే చాలు, చాలామంది ఈయన చూడడానికి మాత్రమే వస్తారు. ధోనిలాగే వేరే సీనియర్ ప్లేయర్ రావచ్చు, లైక్ యువరాజ్ సింగ్, సురేష్ రైనా. వాళ్ళు వేరే లీగ్స్ ఆడేశారు. బీసీసీఐ రూల్ ప్రకారం ఓన్లీ ఐపీఎల్ మాత్రమే ఒక ఇండియన్ ప్లేయర్స్ ఆడాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇది నిజమైతే బాగుంటుందో లేదో అని.